అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు. చూడబండేనా? చూడబండి. ఇప్పుడు బాగా నల్గొండ అంటేనే బాగా ఎండ టెంపరేచర్ బాగున్నది. అట్లా గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ అంటే సార్ బండ్లు ఎక్కువైనాయి, ఎండకి ఎవరు బయటకు వెళ్తలేదు. ఏమైనా 500 600 కోటి మంది మనకు గిట్టుబాటు అవుతుంది. ఇక తర్వాత ఏమైనా బండి చేసుకుని మనకు పోటీ. ఎండలు ఎక్కువైనా కాబట్టి ఎవరు రోడ్ల నుంచి వస్తలేదు, బండి కాడి దగ్గరికి వస్తలేదు. ఎవరు పొద్దున పూట 12 1 గంట అప్పుడు వరకే గిరాకీ ఉంటుంది. ఇక సాయంత్రం 1 2 దాటితే మాత్రం ఇక 4 దాకా 5 దాకా గిరాకీ ఉంటుంది. మామూలు ఎవరన్నా ఒకడు ఇది వస్తుంది. అంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండకు బయటకు భయపడి రావట్లేదు. భయపడి అదే బయటకు వస్తలేదు. అంటే రోజు ఎంత వస్తుంది కూలి? రోజు వస్తుంది 500 600 ఎక్కువ. 500 వస్తుంది. కూలి మటుకు వస్తుంది. కూలి మందం వస్తుంది. కిరాయా? సొంతమేనండి. సొంతం లేకపోతే ఎంత వచ్చింది బండి? ఎంత వచ్చింది ఖర్చు మొత్తం? ఇంకంతా 20,000 దాకా ఉంటుంది ఖర్చు. 20,000 దాకా ఉంటుంది. మరి ఎండాకాలం పోను 20,000 ఎలా తీస్తావా? అయ్యా అది వచ్చేది ఇంతకుముందుకు బాగానే వచ్చేది. ఈసారి ఎండలు ఎక్కువైనా పట్టుకొని ఈ 12 1 గంట గిరాకులు అవుతున్నాయి. తర్వాత ఎవరు బయటకు వెళ్తలేదు, ఎవరు మా దగ్గరికి అసలు ఏమైనా ఇట్లా బస్ దిగిన వాళ్ళు వాళ్ళ ఇల్లు తర్వాత లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంటారు. కేవలం పెద్ద ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్ వస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నేను అనుకునేది ఏం లేదు సార్. ఇంతకుముందు ఏది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగా అందరిది బాగా నడిచింది. నేను ఉన్న వాస్తవం చెప్తాను. మొన్న కాంగ్రెస్కి వేసినా కానీ వెంకటరెడ్డికి వేసినా ఈయన గెలిస్తే మంచిగా చేస్తాడు అనుకో. మనకి ఏం చేస్తుందో ఈసారి ఎవరికి వేయాలి ఎంపీకి అనేది డిసైడ్ చేసుకుంటూ కూకున్నా. అంటే ఇప్పుడు ఎంపీ అంటేనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్నాడు ప్రధానమంత్రి రేసులో. బీజేపీ నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు. అంటే మోడీ వస్తే బెటర్ అనుకుంటారా లేకపోతే రాహుల్ గాంధీ బెటర్ అనుకుంటారా? రాహుల్ గాంధీ పెడతారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే ఉంది పట్టుకనే వాళ్ళకే వేస్తేనే మనకు ఏమన్నా కొద్దిగా మళ్ళీ సహాయం చేస్తానక ఇది ఉంటుంది మనకు. అంటే ఓన్లీ భారతదేశం మొత్తంలో తెలంగాణ మిజోరాం 2 స్టేట్లో మాత్రమే కాంగ్రెస్ ఉన్నది. మిగతా రాష్ట్రాలలో మొత్తం అంతా బీజేపీ ఉన్నది. అంటే బీజేపీ కూడా బాగా చేస్తుంది. మరి అలా సందర్భాల్లో ఒక కాంగ్రెస్ స్కోప్ ఉందట? ఏమో పబ్లిక్ అంటుంటే సార్ చూడదాగి వస్తుంటుంది పోతుంది. ఏదమ్మా ఇట్లా ఉందంటే అయ్యా ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే. టీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో ఉంది, మాకు ఇది దేశ ఎన్నిక, ఇది ప్రధానమంత్రి వేసుకునేది. టీఆర్ఎస్ మన కాంగ్రెస్ అయితే రాదు సార్, పైన బీజేపీ వస్తుంది. అది మాత్రం పక్క, అది మాత్రం గ్యారంటీ. బీజేపీ పక్క వస్తుంది. ఇక్కడ కూడా నల్గొండలో కూడా బీజేపీ వస్తుంది. అందరి ఓలో ఉన్నారు. ఇక ఓట్లు పడ్డాక మరి ఎవరు పడుతుందో ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. కాదు కేంద్రంలో బీజేపీ వస్తే బెటర్ అంటావు? అదే రావాలి. అది వస్తేనే కొద్దిగా మన తెలంగాణ ఉన్న మనుషులకైనా దేనికైనా వాళ్ళు కొద్దిగా సహాయపడతారు, చేస్తారు, ఇది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.